ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె చేపట్టింది. గుంటూరులో గత 7 రోజుల నుంచి ఈ సమ్మె బాట పట్టారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు ఏంటంటే 6 సంవత్సరాల నుంచి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాము. మాకు గత కొన్ని నెలలుగా 7-8 నెలలుగా ఇన్సెంటివ్స్ అనేవి వేయట్లేదు. దానివల్ల మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆ ఇన్సెంటివ్స్ కూడా తక్షణం విడుదల చేయాలని అడుగుతామని. ఈపీఎఫ్ఓ మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ఓ కట్ చేయట్లేదు. దాని గురించి కూడా అడుగుతున్నాము. పెండింగ్ ఇన్సెంటివ్స్ అద్దె బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాము. 23% హైక్ ఎన్హెచ్ఎం వాళ్ళందరికీ వర్తింపజేసేలాగా చేశారండి. కానీ సిహెచ్ఓస్కి మాత్రం అది వర్తించదని చెప్తున్నారు. దాన్ని కూడా మాకు వర్తింపజేసేలాగా చూడమని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. మేము శాంతియుతంగానే గవర్నమెంట్ అడుగుతూ ఉన్నామండి. అంతేగాని మేము వేరే ఆపోజిట్గా కానీ ఏమి పోవట్లేదు. అయితే గవర్నమెంట్ వారు మా హక్కులన్నింటినీ తీర్చాలని మీడియా పూర్వకంగా నిర్ణయించుకుంటున్నాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు ఈ విషయాన్ని? ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళామండి. మేము గత 2 సంవత్సరాలుగా సిఎఫ్డబ్ల్యూలో కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. మాకు అద్దెలు పడట్లేదండి, మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి దాని గురించి అడిగినాము. ఈపీఎఫ్ఓ గురించి అడిగినాము. ఇప్పుడు మేము పెట్టిన ప్రతి డిమాండ్ గురించి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినవేనండి. ఇవ్వకుండా అయితే మేము ఏది చేయలేదు. మా గవర్నమెంట్ సానుకూల స్పందన రాకపోవడాన్ని బట్టి మేము బయటకు వచ్చి ఈ విధంగా సమ్మె చేయాల్సి వస్తుంది. ఈరోజు 7వ రోజు సమ్మె అండి. నిరవధికంగా చేస్తూ ఉన్నాము. ఈ నెల 28 పోయిన నెల 28వ తారీఖు నుంచి ఈరోజు 7వ రోజు. అందరికీ మీ పోరాటం పూర్తయ్యేదాకా అండదండగా ఉంటుందని తెలియజేస్తూ ముందుగా 10 గంటలకి ఏదైతే కార్యక్రమం అనుకున్నామో మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు పిలుపు రాలేదు. నిన్న సత్యకుమార్ యాదవ్ గారు నెల్లూరులో మా యొక్క బాధను అర్థం చేసుకోకుండా మమ్మల్ని చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు. మేమందరం చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాము. మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏమీ లేవండి. పెద్ద కోరికలేం కాదు. ఏవైతే ఉన్న ఎన్హెచ్ఎంలో 23% ఐపీఎల్లో దాన్ని అమలు చేయమని చెప్పాము. మా అందరికి ఎలాగో ఆరోగ్య భద్రత కూడా లేదు. ఈపీఎఫ్ కానీ ఇలాంటివి ఏమని చెప్పాము. ఎవరైతే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో 6 సంవత్సరాలు కంప్లీట్ అయినాయో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయమని చెప్పాము. అలాగే మాకు ఇయర్కి 5% ఇంక్రిమెంట్ ఉంది, అది కూడా చేయమని చెప్పాము. ఇలాంటి చిన్న కోరికలు దయచేసి గవర్నమెంట్ వారి యొక్క మా యొక్క డిమాండ్స్ అర్థం చేసుకొని మమ్మల్ని చర్చలో పిలిపించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మీ డిమాండ్స్ హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారా? ఆయన ఏమంటారు మరి? మేము మా యొక్క డిమాండ్ హెల్త్ మినిస్టర్ గారు తీసుకెళ్ళాము. సార్ 2 సార్లు మాకు చర్చ చెప్పామంటున్నారు. కానీ మాతో అయితే ఏమీ చర్చ సానుకూలంగా స్పందించలేదు. మాకు ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. కనిపించకపోవడం వల్లే ఈరోజు మేము అందరము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి దిగాల్సి వచ్చింది. వాళ్ళు మా యొక్క డిమాండ్ అర్థం చేసుకుని ఉంటే ఈరోజు మేము సమ్మెకి దిగాల్సి వచ్చిన పరిస్థితి
దయచేసి మనం అర్థం చేసుకొని మా యొక్క డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నాం. అంటే వైద్య రంగాన్ని బాగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తామని చెప్పేసి మంత్రి గారు అంటున్నారు. మరి మీ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలే స్థాయిలో ఉందంటారా? ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్లు ఊర్లలోకి రాకపోతే ఈరోజు ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ వైద్యం అందక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్కి రాసిన పరిస్థితి ఏర్పడింది. 10 కిలోమీటర్ల వాళ్ళు ప్రయాణం చేస్తే కానీ వాళ్ళకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. దయచేసి మమ్మల్ని మా యొక్క సేవలను వినియోగించుకోండి. మేము గవర్నమెంట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము ఎప్పుడైనా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నాం. అంటే మీరు చేస్తున్న సేవల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు అనుకుంటున్నారా? ఏమన్నా గుర్తిస్తున్నారు కానీ ఆర్థికమైన అంశాలు మాత్రం చేయడం లేదు. మా యొక్క బాధలు ఏంటంటే రోజు రోజుకి నిత్యావసర ఖర్చులు పెరిగిపోతున్నాయి. మా యొక్క ఖర్చు కూడా పెరిగిపోతున్నాయి. మా యొక్క డిమాండ్స్ మేము అడుగుతున్నాం కానీ గవర్నమెంట్ ఏమి అదనంగా మేమేం భారం అనుకోవట్లేదు.